పండిత్ ఇల్లూరు. గుడ్ మార్నింగ్. ఈరోజు అసలు ప్లాన్లు అయితే ఏం లేవు, బట్ ఇదే మస్తు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్లాన్ లేనివి చేస్తేనే మస్తు అనిపిస్తుంది. అంటే ఈరోజు ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని ఏమనుకోకుండా సడన్గా వెళ్ళిపోయి ఆ మూమెంట్ ఉంటుంది కదా, మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది. మస్తు ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఏమైతుందో. ఫస్ట్ అయితే వెయిట్ చేసి మనలు సంక్రాంతి కోడి పందాలకు పరిరక్షిస్తారు. బాతులు ఎన్ని బాతులు ఉంటాయి. వామ్మో, ఏంది ఎన్ని బాతులు కదా బాతులతో, ఎన్ని బాతులు. ఆడ చూడు ఎన్ని బాతులు ఉన్నాయో. షాక్ అయినా అసలు నేను ఎన్ని బాతులు, దగ్గర దగ్గర 500 ఉంటాయేమో. చాలా బాతులు ఉన్నాయి. రొయ్యల చెరువుకి పోతున్నాం. రొయ్యల చెరువు మా వాడు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందంట, జగదీష్ అన్న వాళ్ళ రొయ్యల చెరువుకి పోతున్నాం. చూద్దాం ఎట్లుంటుందో, ఎట్లా వేస్తారు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కుందాం. పేరు మైలా. ఎన్ని ఉన్నాయి బ్రో ఇట్లా? 6, 6 పెద్ద విషయమే 6 అంటే. సో యాక్చువల్లీ ఇక్కడికి ఎవరిని రానియరు, మనోడు మేము కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఎట్లా అంటే దీనికి ఒక బ్యాంకుని సెక్యూర్ చేసినట్టు చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ మన వల్ల ఏమన్నా చిన్న వైరస్ వచ్చినా లేకపోతే ఏదైనా సరే మన వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే మిగతావన్నీ ఫెయిల్ అయిపోతాయి అనమాట. ఆ రొయ్యలు చాలా క్వాలిటీగా ఉండడానికి చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. సో ఇప్పుడు ఆడ తిరిగేది చూస్తారు కదా, అదేంటంటే రొయ్యలకి ఆక్సిజన్ అనమాట. మనం ఫిష్ ట్యాంక్ పెట్టినప్పుడు ఎట్లయితే దానికి ఆక్సిజన్ కోసం మోటార్ పెడతామో అట్లా ఇది అది తిరుగుతుంటే దానికి ఆక్సిజన్ వస్తుంది అనమాట. ఇది కాకియా నెమలా? ఇది వేసారా బ్రో పతంగి? ఇవేనా? 2, 3 ఉన్నాయా? ఇవరా మంచిగా పట్టుకున్నా కదా, ఏమైతే వాళ్ళు ఉన్నాయి మస్తు బరువు ఉన్నాయి. దీపక్ ఇట్లా పట్టుకోవాలి. సో ఇంకా ముందరికి పోయి చూపిస్తా, ఇంకా ఉన్నాయంట చెరువులు, కోడి అంట చూద్దాం. అంటే దీనిలో రకాలు ఉంటాయి, నెమ్మలి, కాకి, ఇప్పుడు ఏదో అన్నారు అది గుర్తురాట్లే. చూద్దాం. ఇవి అన్నీ కోడి పందాలకేసి స్పెషల్, ఇవన్నీ దీనికి ఫుడ్ అవన్నీ మంచిగా పెట్టి పెంచుతారు అనమాట. వీడు మరనే చిన్నది. కాకి నెమలి గ్రేడియంట్, కాకి నెమలి గ్రేడియంట్. ఇవన్నీ పందెం కోళ్ళు కూడా చూసిరా.
ఎలాగంటే అక్కడ అయితే మొత్తం 6 చెరువులు ఉన్నాయి. 6 చెరువులకు ఒకటి 1.5 lakh వేసారు అంతేనా? బోనస్ ఎంత ఉంటుంది? 50 ఉంటుందా? 50. అంటే బ్రో దీనికి ఏమైనా సీజన్ ఉంటుందా? ఈ సీజన్ వేయాలి అని? వింటర్ సీజన్ అన్నప్పటికీ వాతావరణ పారామీటర్స్ బట్టి మనకి స్టెబిలిటీ అని కన్ఫర్మ్ గా క్రాప్ ధీమా. ఓకే. దాంతో పాటు మన 50,000 ఎక్కువ వేసుకుంటాం. మనకి టెంపరీ ఏమి ఇబ్బంది లేకుండా సో స్టార్టింగ్ కూడా మంచి పూజ చేసి ఉంటారు కదా? స్టార్టింగ్ ప్రతి అమావాస్యకి మేము ఓకే. చెరువు ఏం అమ్మవారు? చుక్కాలమ్మ. ఏ ఏ పని చేసినా ముందు చెప్పకపోతే ఏ పని అన్నా బ్రేక్ అయిపోతుంది సరిగా. గుడి అనేది ఈ ఊరు ప్రజలందరూ పెట్టుకున్నారు. ఓకే. బాగుంది బ్రో, థ్యాంక్స్. మంచి ఎక్స్పీరియన్స్, అంటే ఇవన్నీ తెలుసుకోవడం మంచిగా అనిపిస్తుంది. ఫ్యాన్ చెప్తే పైకి తీసేసి మన చేపల వల్ల అలా పెడతాం. అంటే ప్రాపర్గా మొత్తం అంటే మొత్తం క్లోజ్ అంటే ఇప్పుడు ఈ 4 months వాటర్ అట్లనే ఉంటాయి, వేరే చేంజ్ అయితే మనకి వాటర్ పారామీటర్స్ కొద్దిగా కలర్ బ్లాక్ గానీ ఏమైనా చేంజ్ అయినప్పటికీ అలా షిఫ్టింగ్ వాళ్ళకి వాటర్స్. ఓకే, అట్లా షిఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఆ బోర్లు అంటే ఎలా మరి అప్పుడు లాస్ ఏముంటుందా? బేబీస్ లాస్ బేబీస్ ఇంకా పెద్ద బేస్మెంట్ తాడు ఉంది కదా, ఆ తాడు అంటనే ఉంటుంది. అదేంటిది? ఏం లైన్ అది? ఫుడ్ లైన్ అంటే మ్యాథ్ వేసి ఫీడింగ్. అంటే ఆ ట్యాంక్ బాగా క్లాస్. ఓకే. మనం ఇక్కడ మ్యాథ్ తగ్గించుకున్నా. ఓకే, ఆ ఫీడర్ లో ఫుడ్ వేసేసి పంపిస్తే అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇదే ఉంది ఫీడర్ లో ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఇదే పట్టే కొడుతుంది. ఓకే. కొట్టినప్పుడు వెళ్తా నెట్లో మ్యాథ్ వేసి వెళ్తారు కేజీ 5 grams. ఇక్కడ మీకు థిన్ లైన్ ఉంది, ఆ థిన్ లైన్ మీకు కనబడట్లే. ఆ థిన్ లైన్ ఫీడింగ్ లైన్ అనమాట అది. సో ఆ ఫీడర్ లో ఫుడ్ వేసేస్తే అది ఇట్లా తీసుకొని వెళ్ళి ఫుడ్ వేసేస్తాం. ఈ రొయ్యల చెరువు అనేది అంత ఈజీ కాదు, చాలా అంటే చాలా కష్టం. ఇప్పుడే అన్న వాళ్ళతో మాట్లాడినా, దీనికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, చాలా నాలెడ్జ్ కావాలి. రొయ్య ఏ టైంలో ఎట్లా ఉంటుంది, ఏ క్లైమేట్లో ఎట్లా ఉంటుంది, ఏ వాటర్ ఎట్లా ఉంటుంది, సో అట్లా అన్నీ క్లియర్గా తెలుసుకొని మంచిగా చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. సో మంచి ఎక్స్పీరియన్స్ ఇది. అసలు షాక్ అయినా నేను అన్ని డీటెయిల్స్ చెప్పేసరికి. ఆ వాటర్ క్వాలిటీ అంట, వాటర్ లెవెల్ ఎంత ఉండాలి, సో అవన్నీ క్లియర్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు బ్రో, వెరీ బ్రో. అండ్ సో అందులో ఇన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అనమాట. మంచి ఎక్స్పీరియన్స్. చిన్న చిన్న షార్ట్స్ తీసి ఈరోజు పండిత్ విల్లూరు Day 2 అప్లోడ్ చేసేస్తా. బ్రో చెప్పు బ్రో, దీనికి నిజంగా సినిమాలో పెట్టినట్టే జీడిపప్పు అయి పెడతారా? మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే పొద్దున్నే 6 o'clock వాటర్ లో ఈత స్విమ్మింగ్. నెక్స్ట్ ఏమో ఎగ్ తింటారు. ఎగ్ తిన్నాక బాదం పిక్ అనేసి 10 తింటారు. 10 తిన్నాక ఎండ కట్టేసి దాన్ని ఏం చేస్తారంటే బాడీ అంతా చెమ్మారిపోయేదాకా పెట్టేసి తర్వాత మటన్ దాన్ని ఎలాగంటే ఉడకబెట్టేసి మటన్ పెట్టేసి ఇంకా అద్దె తిప్పుతుంది. నెక్స్ట్ సాయంత్రం వచ్చినప్పటికి ఏమో అలా గంటలు సూర్యుడు నానబెట్టి నైట్కి పెడతాం. ఇంకా ఈ పండగ దగ్గరికి వచ్చేసినప్పటికి ఏమవుతుందంటే ఉరక ఆ టైపు ఏమి రానకుండా కోన్ ఏంటంటే ఇక్కడి నుంచి మచ్చిక
చేతికి రోజు మసాజ్ లాంటివి. మసాజ్ లాగా, ఇంకా Okay. రెక్కలు కాళ్ళు అన్ని. ఓకే. ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఇంకా పన్ను అంటే అంటే పక్క కోడి తల్లుని బట్టి ఏ టైప్ ఎలా ఉంటుందో చూసి 50 రోజులు. చాలా పెద్ద మెయింటెనెన్సే. దీని పేరు వచ్చేసేమో కాగిడే పర్ల. ఆ? కాగిడే పర్ల. కాగిడే పర్ల అంటే జాతి పేరు, ఈ కోడి రొమ్ము పేరు, రంగు పేరు. కాగిడే పర్ల. మనం ఎట్లా నెమలి అట్లా ఎట్లా అంటామో అట్లా. నమ్మిలి ఎలాగంటామో దీని పేరే కాగిడే పర్ల. కాగిడే పర్ల. ఇలాగా 3 గుంజలు అయితే అది ఎగ్ తింటది. ఎగ్గు తింటది, మటన్ ఎగ్, మటన్, జీడిపప్పు. ఎగ్ అలా పెట్టినప్పుడు చేతిలో పెట్టుకున్నప్పుడు తినేస్తాం. నువ్వు తిన్నావా ఎప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు? ప్రోటీన్ తిన్నావా? చూడు, ఎగ్ మటన్ అన్ని తింటదంట. నేను తినకపోయినా ఇంకా తినాలి ఖచ్చితంగా. అది చూడు ఎలా లాక్కుంటాయి అంటే దానికి అర్థమైపోతుందా బరు కొట్టుకోవాలని? చాలా ఫాస్ట్ చేతిలో నిలబడి. అరే అరే అరే, ఏంటంటే మెయిన్నెస్ పెట్టేసి కోడి పన్ను ఏంటి డబ్బులు అట్లే కోడి అదే నిలబడుతుంది. అదే కదా, దగ్గరికి వచ్చినప్పటికి అంటే వీళ్ళ ఫ్రెండ్స్ అనేవి ఏమి కావేమో. ఏముండవు. వేరే కోళ్ళతో మంచిగా ఉండడం ఉండదు. ఇప్పుడు ఇది అదే ఒకే పెట్టకి అనికి పిల్లలు పుట్టినాయి కానీ ఈ పండగ సీజన్ వచ్చినట్టుకి ఏంటంటే శత్రువులేగా ఫైటింగ్ అవుతుంది. అది ఎట్లా అంటావు? ఇదే నాకు అర్థం కావట్లేదు. దాన్ని సైకాలజీ. ఇప్పుడు మన ఫైటర్ ఫిష్ ఎట్లనో అట్లనా? అంతే కదా, ఫైటర్ ఫిష్ కూడా అంతే. అది వేరే దానితో కలవదు. చిన్నప్పటి నుంచి ఫైటింగ్ అలవాటు చేసుకుని ఇంకా సంక్రాంతి అంటేనే ఇంకా పందాలనే గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ చందు. ఇదంతా క్రెడిట్ చందు గారికి, జగదీష్ అన్నకి. అసలు నిజంగా మంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్. మంచి మంచి విషయాలు తెలుస్తుంది. దీపక్, కీప్ సపోర్టింగ్ మీ. అవి అడగొద్దు, మనం ఆటోమేటిక్ అయిపోతాయి. మంచిగా థమ్స్అప్ తో చిల్ల స్వీట్స్. ఒక చిన్న రిహార్సల్ టెస్ట్ పందెం కోళ్ళు. చేస్తారా? పట్టుకెలా సాయి మంచిగా అన్నావు బ్రో. సో చందు మరి ఇప్పటికే ఇదైంది. సో ఇంటికి వెళ్ళి ప్లాన్ చేయాలి ఏంటి అని. ఇంకా నీళ్ళు కొట్టు. మన వరప్రసాద్ సర్రా సరే పద పద. పండగ పండగ సదర్రా పండగ పండగ రాజస్థాన్ పండగ. రాజస్థాన్ పండగ సినిమా భయ్యా ఏదైతే సో ఇట్లా కంప్లీట్ అయింది. మూవీ చూసినాం, చిరంజీవి సినిమా గోదావరిలో సంక్రాంతికి. మస్తు లక్. అండ్ ఇప్పుడు తిన్న ఆవకాయ నెయ్యి ఇట్లా నరాలు నాట్యాలు ఆడినాయి ఇట్లా నాలుకలో. మస్తు అనిపించింది నిజంగా. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మస్తు లక్కీ మావాడైంది ఇలాంటి ఫుడ్ తింటున్నందుకు. మంచిగా ఉంది. సో ఇట్లా కంప్లీట్ అయింది డే 2 ఇన్ పండిత వల్లూరు. సరే మరి.